అందరికీ నమస్కారం. ఈరోజు దాదాపు ఒక వారం రోజుల నుంచి నేను చేస్తున్నటువంటి వీడియోలు అందంగా లేవనో, క్లారిటీగా కనిపించలేదనో, లేకపోతే ఏదో ఓ రకమైనటువంటి ప్రజల్లో చిన్న వ్యతిరేక భావంలాగా అనిపిస్తూ ఉంది. అందుకే ఎక్కువగా వ్యూస్ కూడా రాలేదు, వ్యూస్ పడిపోయి, మరి సబ్స్క్రైబర్లు రావట్లేదు, లైక్లు కూడా రావట్లేదు. మరి ఎంతకంట మంచి సెల్ కొనుక్కొని, మంచి కెమెరాలు పెట్టుకొని, మైకులు పెట్టుకొని, ఏదో ఒక చోట శుభ్రంగా ఒక స్టూడియోలోకి ఏర్పాటు చేసుకుని చెయ్యాలి, మాట్లాడుకోవాలని కోరిక, ఆశ నాకైతే కూడా ఉంది. కానీ మరి ప్రస్తుతాన్ని నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితి విధానాలు బట్టి, నేనుండే పార్టీ విధానాలు బట్టి, నా ఉద్యమ పోరాటాలు బట్టి నేను అంత ఆర్థిక స్థితిపరులను కాను. మీరు అర్థం చేసుకొని నాకు సహకరించండి. నేను ఎంతసేపు ఒక సబ్జెక్టు మీద, ప్రజా సమస్య మీద, రైతాంగ సమస్యల మీద ఈ విధమైన ఆలోచన కలిగి నిత్యము ఆలోచించుకొని ఉంటాను తప్ప నాకు వేరే ఆలోచన అంటూ ఉండదు. ఎప్పుడైనా ఏ విధమైన ఏం మాట్లాడాలనుకున్నా ఇది గిల్లి కజ్జల్లాగా ఎవరినో నవ్వించో లేకపోతే మెప్పించో ఒప్పించటం నాకు కూడా తెలీదు. కనుక ఎంతసేపు ప్రభుత్వ విధానాలు, పాలకుల తాలూకా నిర్లక్ష్యం, ప్రజలకు కలుగుతున్నటువంటి నష్టాలు, అలాంటి ఆవేదనతోనే నిత్యము అనునిత్యము కూడా నేను ఆ ఆలోచన విధానంతో వెళ్తాను. ఎక్కడ ఏ విధమైనటువంటి ప్రజలకు అవసరమైన నాకు కబురు చేస్తే, ఫోన్ చేస్తే తక్షణమే అక్కడికి వెళ్ళి అది ఎలాంటి సమస్యనైనా సరే నా వంతు బాధ్యతగా నేను స్వీకరించి ఆ పనిని పూర్తి చేయడానికి నాకు మొదటి నుంచి కూడా అలవాటు పడ్డాను. అది నాకు నా ఆలోచన విధానమే, అది నా పుట్టుకతో వచ్చింది. దాదాపు భారత కమ్యూనిస్ట్ పార్టీలో, సిపిఐలో 40 ఏళ్ళుగా నేను కష్టపడి పనిచేసి ఈ యొక్క విజయనగరం జిల్లాలో నేను ఉన్నాను. ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు పార్టీ ఇచ్చినట్టు పిలుపులు తూచా తప్పకుండా క్రమశిక్షణతో అమలుపరుచుకుంటూ నా శాశ్వత జీవితం ఈ విధంగా గడిచిపోతుంది. ఇప్పటికీ నేను ఎందుకు ఈ వీడియోలు చేస్తానంటే, నా అనుభవం, నేను నేర్చుకున్నది, నా సిద్ధాంత విధానాలు, మార్క్సిజాన్ని ప్రజల ముందు ఉంచాలి. ప్రజల కష్ట సుఖాల్లో నేను భాగస్వామి కావాలి. ప్రజలందరూ బాగుంటే నేను బాగుంటానంటే ఒక బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం. ముఖ్యంగా ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా నాకు చాలా అమితమైనటువంటి ప్రేమ, గౌరవం. కాబట్టి ఈ విధంగా మీ ముందుకి ఈ విధమైన వీడియోలు చేసుకెళ్తూనే ఉన్నాను. ఎలా ఉన్నా సరే మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సహకరించండి.